వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. నోటిఫికేషన్కి సంబంధించి కదలికలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ అనేది 1 or 2 monthsలో రావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్కి కనీసం 3 నుంచి 4 నెలలు సమయం ఉంటుంది. ఇప్పటి నుంచి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నేను చెప్పేటువంటి లాజిక్స్ని కొన్నిటిని ఫాలో అవటం ద్వారా మీరు 3-4 monthsని హార్డ్ వర్క్ చేసినా కానీ గ్రూప్ 2 అచీవ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3-4 monthsని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. నోటిఫికేషన్ వస్తే అట్లీస్ట్ మినిమం 3 months టైం ఉంటుంది మొత్తానికి మనకి ఎగ్జామ్ వరకు కూడా. ఈ 3 monthsని ఎలా ఉపయోగించుకోవాలి మీరు అనేదే ఈ మాడ్యూల్లో నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది, మీరు ముఖ్యంగా ప్రిలిమ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. మెయిన్స్ని వదిలేసేయండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి అట్లీస్ట్ 2-3 months మళ్ళీ టైం ఉంటుంది. ఆ 3-4 monthsలో నేను మిమ్మల్ని మాస్టర్ చేయడానికి మ్యాక్సిమం ఎస్విఆర్ అకాడమీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్విఆర్ అకాడమీ అనేది ఎకానమీ కోర్ అని మీకు తెలుసు, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ అని మీకు తెలుసు, ఎన్వైరన్మెంట్ కోర్ అని మీకు తెలుసు. సో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింక్స్తో అడిగేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ మనకు ఉంటాయి. కాబట్టి వాటిలో మిమ్మల్ని మాస్టర్ చేయగలిగే క్యాపబిలిటీస్ నాకున్నాయి. సో మీరు ప్రిలిమినరీ క్వాలిఫై చూపించండి. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్స్ మిమ్మల్ని మ్యాక్సిమం క్వాలిఫై చేయించే బాధ్యతను నేను తీసుకుంటాను. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి నుంచి అయినా కానీ ప్రిలిమినరీ మీద మొట్టమొదటిగా ఫోకస్ చేయాలి. సో ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో మీకు 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టులని స్మార్ట్ వర్క్తో చదవాలి. సిలబస్కి మీరు పూర్తిగా సిలబస్లో ఉన్నటువంటి ప్రతి వాటిని చదవాలి. అయితే ఈ ఆర్డర్ని ఉపయోగించుకోండి. నేను 3 months మనకి టైం ఉంటుంది కాబట్టి 4 months టైం ఉన్నా కానీ 3 monthsలో మీరు దీన్ని అవజేసుకొని రివిజన్కి అండ్ టెస్ట్ సిరీస్కి ఇంకొక 1 month 1.5 monthని కేటాయిస్తే పూర్తిగా మీకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది. అయితే ఈ 3 months ప్లాన్ని నేను ఇస్తున్నాను. 3 monthsలో ఈ 5 సబ్జెక్టులని ఒక్కొక్క దానికి 15 days కేటాయించండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ప్రస్తుతం ఎగ్జామ్ జరగబోయే వరకు చదవండి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతూ ఉంటాయి. ఇండియన్ సొసైటీలో కొన్ని పార్ట్స్ రీసెంట్ యాక్ట్స్ కానీ, బిల్స్ కానీ ఇండియన్ సొసైటీకి సంబంధించిన యాడ్ అయి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. తర్వాత హిస్టరీకి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తూ ఉంటాయి. జియోగ్రఫీలో రీసెంట్గా వచ్చేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, విపత్తు నిర్వహణ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి యాజ్ వెల్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఫిజికల్ జియోగ్రఫీలో ఉన్నటువంటి మనకి సైక్లోన్స్ కానీ, ఎర్త్కేక్స్ కానీ, వాల్కనోస్ కానీ రీసెంట్గా వరల్డ్ వైడ్ ఎక్కడ వచ్చినాయి ఏంటి అనేది కూడా మనకి కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. అందుకని కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి ఒక 15 daysలో. నెక్స్ట్ 15 daysలో ఇండియన్ సొసైటీని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక 15 days జియోగ్రఫీ, ఒక్కొక్క దానికి 15 days కేటాయించండి. తర్వాత 15 daysలో హిస్టరీ కేటాయించండి. 15 to 20 days పడుతుంది ఇది. తర్వాత జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక 15 or 20 days కేటాయించండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ ఎవ్రీడే చేసుకోవడం కూడా మంచిదే. 1 or 2 hours మీరు కేటాయించి టోటల్గా 2.5 monthsలో మీరు ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన వీడియో క్లాసెస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఒక 15 days మొత్తం రివిజన్కి ఉపయోగపడుతుంది. దాంతో 3 months మీరు కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంటే తర్వాత టెస్ట్ సిరీస్ అనేది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ టెస్ట్ సిరీస్ అనేది గ్రాండ్ టెస్ట్లో ఒక 10 ప్రొవైడ్ చేస్తాం. వన్స్ నోటిఫికేషన్ దగ్గరకు వస్తుంది అని అన్నప్పుడు, లేదా నోటిఫికేషన్ వచ్చింది తర్వాత 10 గ్రాండ్ టెస్టులు మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ 10 గ్రాండ్ టెస్టుల్లో దాదాపుగా 10 గ్రాండ్ టెస్టులు ఇంటూ 150 MCQ అంటే దాదాపుగా 1500 MCQస్ని మేము కవర్ చేస్తాం. ఓవరాల్గా ఈ 1500 MCQs అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎలా క్వశ్చన్ పేపర్ రాబోతుందో కూడా మీకు తెలియజేస్తాం. ఓన్లీ గ్రూప్ 2 ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి, గ్రూప్ 1 ఆన్లైన్ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎస్విఆర్ అకాడమీలో ఈ MCQs ప్రొవైడ్ చేయబడతాయి. ఎనీవే, నెక్స్ట్ ఇది ఫోకస్కి ప్రిలిమినరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అండ్ సిలబస్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎన్ని డేస్ కేటాయించి చదువుకోవాలి. ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ 15 daysలో మీరు కవర్ చేయొచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్ని. చూడండి, నెక్స్ట్ సిలబస్ మీద ఫోకస్ చేయండి. అవుట్ ఆఫ్ సిలబస్ ఒక బుక్ కొంటారు మీరు, ఆ బుక్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి కూడా చాలా ఉంటాయి. వాటిని పట్టుకొని మీరు చదువుతూ ఉంటారు. కాదు, సిలబస్లో ఉన్న వాటినే బుక్లో టిక్ చేసుకోండి, వాటినే చదవండి. ఒకవేళ కనుక మీరు బుక్స్ ప్రిపేర్ అవుతుంటాయి, వీడియో క్లాసెస్ కనుక ఎస్విఆర్ అకాడమీ ప్రిపేర్ అవుతుంటే
ముందు ఎస్విఆర్ వీడియో క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాకే మీరు వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అసలు మాక్సిమం వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు ఎస్విఆర్ అకాడమీ వీడియోస్ మీద మేజర్గా ఫోకస్ చేయండి. స్మార్ట్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కానీ. ఈ 3 months టైంలో మీరు ఏమీ చదవలేదు, ఇప్పుడే కొత్తగా చదువుతున్నారు. అలాంటప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని స్మార్ట్ వర్క్ రూల్స్ని ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నింటినీ చదవండి. ఫస్ట్ పాయింట్ స్మార్ట్ వర్క్లో. సెకండ్ పాయింట్ స్మార్ట్ వర్క్లో ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీని మేజర్గా ఫోకస్ చేయండి. తర్వాత వెల్ఫేర్ మెకానిజంలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చదవండి. అండ్ సోషల్ ఇష్యూస్లో యాక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఇవి ఇండియన్ సొసైటీలో చేయాల్సిన స్మార్ట్ వర్క్. థర్డ్ పాయింట్ స్మార్ట్ వర్క్లో జియోగ్రఫీ. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి జియోగ్రఫీతో పాటుగా ఫిజికల్ జియోగ్రఫీ మీద ఎక్కువగా ఎంసీక్యూస్ వస్తాయి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయినటువంటి మోడర్న్ హిస్టరీని మేజర్గా ఫోకస్ అయ్యండి ఫస్ట్. దాని తర్వాత యాన్సెంట్ అండ్ మిడివల్ హిస్టరీలో యాన్సెంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, మెడివల్లో భక్తి మూమెంట్, ఇవి వరకు మోస్ట్ ఇంపార్టెంట్. సో స్మార్ట్ వర్క్లో మీరు కవర్ చేయాల్సినవి. జనరల్ మెంటల్ ఎబిలిటీ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్కి టాపిక్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ని ఒక A4 షీట్లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయో ఆ చాప్టర్కి సంబంధించి ఆ A4 షీట్లో ఆ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని రాసుకొని ఆ ఫార్ములాని మీరు ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ఒక A4 షీట్లోనే వచ్చేటట్టు ఒక్కో చాప్టర్ పెట్టుకోండి. ఎగ్జామ్లో రివిజన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక స్మార్ట్ వర్క్. ఇలా 5 సబ్జెక్టులకి 5 స్మార్ట్ వర్క్స్ కనుక మీరు చేయగలిగితే ఈ 3 monthsలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎంసీక్యూస్ అనేవి మీరు అనుకున్నట్టుగా సాధారణంగా అందరూ చెప్పే విధంగా రాకపోవచ్చు. స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మ్యాచింగ్స్ కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది నార్మల్గా సబ్జెక్ట్ కన్నా కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్తో సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకైతేనే ఈ ఎంసీక్యూస్ తగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని 360 degrees అనాలిసిస్లో చదువుకుంటేనే ఇప్పుడున్న ఎగ్జామ్స్ని మీరు క్వాలిఫై అవుతారు. ఎస్విఆర్ వీడియోస్ అనేది చూస్తున్నప్పుడు ఎలాంటి బుక్తో కూడా మీరు సంబంధం లేదు. ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసినటువంటి కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ని మస్ట్ అండ్ షుడ్గా పూర్తిగా కంప్లీట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అప్డేట్స్ సెప్టెంబర్ 15th కల్లా మేము పూర్తిగా కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఏపీ కరెంట్ అఫైర్స్తో సహా. దాంతోపాటుగా నేను వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పెషల్ మాడ్యూల్స్ని కూడా స్టార్ట్ చేస్తాను. అంటే క్విక్ రివిజన్కి సంబంధించి మీరు ఎలా రివిజన్ చేసుకోవడానికి ముందు రివిజన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని మాడ్యూల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే నాతో పాటు ఇప్పుడు ఎవరైతే ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ నడుస్తూ ఉండండి. సో అప్డేట్స్ మొత్తం సెప్టెంబర్ 15 కల్లా పూర్తిగా అప్డేట్స్ అనేది మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అసలైన రోల్ పూర్తిగా మేము మొదలు పెడతాం, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్తో సహా. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వీడియోస్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోకుండా మీరు దిక్కులు చూస్తున్నారు అంటే మీరు వెనకబడుతున్నారు అనే అర్థం, ఇంక్లూడింగ్ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్తో సహా నేను చెప్పేది. సో ఇప్పుడు మీరు ఉన్నటువంటి మేము ఇచ్చిన వీడియోస్ మీద పూర్తిగా నమ్మకం ఉంచి వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని కంప్లీట్ చేసిన తర్వాతే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఎనివే ఇప్పుడున్న సమయాన్ని ఉపయోగించుకోవటం ఎలా, ఈ 3 నెలల సమయంలో మీరు ఎలా చదవాలి ఎస్విఆర్ అకాడమీ కోర్స్ని, అండ్ ఒక్కొక్క దానికి ఎన్ని రోజులు మీరు కేటాయించాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, స్మార్ట్ వర్క్ ఒక్కొక్క సబ్జెక్టులో ఎలా చేయాలో నేను సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఇది ఫాలో అయితే మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద స్టోర్ అనే బటన్ ఉంటుంది. స్టోర్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ కోర్స్ పర్చేజ్ చేయాలన్నా ఇక్కడ ఉంటుంది. సింపుల్గా నేను ఒక కోర్స్ పర్చేజ్ చేసి చూపిస్తాను. ఆటోమేటిక్గా మీరు మిగతా కోర్స్ని కూడా పర్చేజ్ చేయొచ్చు. గ్రూప్ 2 కోర్స్ని నేను పర్చేజ్ చేసి చూస్తాను. చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ 2 కోర్స్ గురించి పూర్తిగా సమాచారం ఉంటుంది. సో ఈ కిందకి మీరు స్క్రోల్ చేస్తే బై నౌ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వేకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏ విధమైన వ్యాలెట్స్ అయినా, ఈఎంఐ అయినా, యూపీఐ అయినా ఎట్లయినా పే చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పే యూజింగ్ యూపీఐ అని కొట్టండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని
ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే బటన్ క్లిక్ చేసి పే నౌకి వెళ్ళండి. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ నుంచి మీరు పే చేసేయచ్చు. లేదా యూపీఐ ఐడిని కూడా ఎంటర్ చేసి మీరు పే చేయొచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్. సో ఇలా ఎస్వీఆర్ అకాడమీలో ఏ కోర్స్నైనా మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.